సో ఈ సార్ మస్తు వంటలు చేస్తాడు, బిర్యానీ బాగుంటుంది. ఎప్పుడన్నా వాడికి వచ్చి పెట్టిండు ఒక డబ్బా. యాక్చువల్గా ఇది చాలా కామెడీ అండి. నాకు ఇచ్చారు ఫుడ్, అండ్ ఇప్పుడు కొన్ని రోజుల ముందు వరకు నాకే తెలియలేదు ఆయన వంట చేశారని. నేను తిన్నాను కానీ నాకే తెలియలేదు. ఇప్పుడే చెప్పారు ఆ ఫుడ్ చేసింది నేనే అని చెప్పారు. సో సైలెంట్గా ఇచ్చారు. నేను కూడా తినేసి ఏదో యూనిట్ నుంచి వస్తుంది అనుకుని తిన్నాను కానీ, బట్ బాగా వంట చేస్తారంట. నేను అప్పుడు తినింది డెఫినెట్గా బాగుంది. సో యా, ఇప్పుడు అందరూ చాలా బాగా వంట చేస్తున్నారు. బాయ్సే ఇంకా చాలా ఎక్కువ బాగా చేస్తున్నారు. అవునమ్మా, నిజంగానే. నువ్వేమైనా వండుతావా మీ ఇంట్లో మీ ఆయనకి? అవునండి, నేను చేస్తానండి, బాగా చేస్తాను వంట. అన్ని వంటలు నేనే చేస్తా. ఆయనకి ఇట్లా వండుతాడు ఏమన్నా? ఆయన కూడా చేస్తారు కానీ ఎక్కువ వంటలు కాదు, మేనేజింగ్ చేయొచ్చు. కొంచెం ఏదో ఇంత పప్పు ఉడకబెట్టి పోపేసుడు అవన్నీ ఎవరైనా ఇప్పుడు ఉన్న బాయ్ గర్ల్ అని లేదండి, అందరూ ఈక్వల్ లాగా చిన్నప్పటి నుంచే అది ఒక ఇదిలాగా అయిపోయింది. అండ్ బాయ్స్కి యాక్చువల్గా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు కుకింగ్లో ఇప్పుడు చూస్తే. సో అందరూ చాలా బాగా చేస్తున్నారు. సో ఎవరైనా బతకడానికి సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి. సో తిండి అనేది తినాలంటే బేసిక్ నేర్చుకోవాలి. అది చిన్నప్పటి నుంచి అందరికీ అలవాటు చేయాలి. చూసిండ్రా, చిన్నప్పటి నుండి ఆడమొగ తీయడ లేకుండా ఎవ్వరైనా వండుకొని తినేటట్టుగా ఉండాలి. అమ్మలే ఏదో 2 రోజులు పొరలు వండుకొని తినాలి మరి. అవును కదా, ఇంత మ్యాగీ చేసుకుంటాము, ఆమ్లెట్ వేసుకుంటాం అన్నట్టు కాదు. కొంచెం పప్పు వండుకుంటాం, కొంచెం అన్నం వండుకుంటాం అన్నట్టుగా ఉండాలి. నేర్చుకోండి, ఎందుకంటే నేర్చుకోకుండా నాకు రాదు అంటే గలీజుగా ఉంటుంది. వండుకొని నువ్వు తినాలి, నీ చెల్లెనో తమ్ముడో ఉంటే వానికి కూడా పెట్టాలి. ఇంత అమ్మ ఈ సినిమాలో పాటలు బాగున్నాయి, ఆ పాటలు చేసేటప్పుడు అనుకున్నారా ఎప్పుడన్నా పోత పాట పాడుకుంటా పోవుడు, మళ్ళీ వచ్చి పాట పాడు, అరే నాకు ఈ పాటనే గిరగిర తిరుగుతుంది అనుకున్నాడు. ఇట్లాంటివి నడిచిన మంచిగా ఉన్నాయి పాటలు. లియాన్ జేమ్స్ గారు మా మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి చాలా మంచి పాటలు ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్క సాంగ్ వచ్చి డిఫరెంట్ జాన్ లైక్ ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది. అండ్ నాకు పర్సనలీ బహుశా సాంగ్ చాలా ఇష్టం. ఆ సాంగ్ అయితే నేను చాలా హమ్ చేశాను. షూటింగ్ చేసే ముందే నాకు వినిపించారు సాంగ్. సో అప్పుడే సిద్ శ్రీరామ్ గారు పాడారు. నాకు సిద్ శ్రీరామ్ గారు అంటే చాలా ఇష్టం. సో ఆయన వాయిస్, సో నాకు సిద్ శ్రీరామ్ కన్నా ఆయన పిల్కి ఇష్టం. మంచిగా ఉంటుంది, ఇట్లా మంచిగా ఇట్లా రబ్బర్ బ్యాండ్ కట్టుకొని ఒక పిల్క కట్టుకుంటాడు పిల్లగా. అవును అవును, ముద్దుగా కట్టుకుంటాడు. గొంతు ఎంత బాగుంటుందమ్మా పిల్లగా. చాలా సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఆయన పాడితేనే అది హిట్ సాంగ్ అని చెప్పొచ్చు, అట్లాంటి వాయిస్. సో ఆ సాంగ్ పాడారు కాబట్టి నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. అండ్ ఎంజాయ్ చేసాం. సో ఆ సాంగ్లోనే నేను ఆ స్కూల్ డ్రెస్లో అంతా వస్తాను. సో ఎంజాయ్ చేశాను. అదమ్మా ప్లీజ్ ప్లీజ్ పాట ప్లీజ్ ప్లీజ్ మ్యామ్ కూడా నాకు ఇష్టమైంది. ఎందుకంటే నన్ను చూసి ప్లీజ్ 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 మ్యామ్ అని అంటున్నారు కదా, అదేదో కొంచెం బాగానే ఉంది, మంచిగా అనిపిస్తుంది. అవును అమ్మ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ సారు ఎవరు? మళ్ళా ప్రొడ్యూసర్స్ వచ్చి సంతోష్ గారు అండి. 3 ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సో చాలా మంచి ప్రొడక్షన్ హౌస్. వాళ్ళకి ఫస్ట్ టైం ప్రొడక్షన్, కానీ క్వాలిటీ వైజ్ అయితే ఎక్కడ తగ్గలేదు. సినిమాకి ఏం కావాలో అది పర్ఫెక్ట్గా చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు 27th ఆగస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ పబ్లిసిటీ కూడా చాలా నీట్గా చాలా మంచిగా ప్లాన్ చేశారండి.